రగడే తలదించిన చూడ్డంలోనే తెలుస్తుందిరా. పడితే వదలడే తన పేరు విజయుడే. వాడిని కంటిన్యూస్గా వాచ్ చేస్తూనే ఉండండి. రావయ్యా రాయ్, వెళ్ళేం చెప్పావు? తక్కువ కేసు వాపస్ తీసుకున్నాడు. ప్రతిమాలాన్ సార్, ఎందుకు అలా జరిగింది? ఎందుకు మిథునకు నేను దూరంగా వచ్చినా ఇంకా ఇక్కడ కూడా నన్ను మిథున ఆలోచనలే, మిథున జ్ఞాపకాలే వెంటాడుతున్నాయి. ఎందుకు? పోనీ ఇలా జరిగింది ఏ బయట అయితే పోయేది. పోయి ఆంటీ అంకుల్ ముందే ఇలా జరిగింది. ఇప్పుడు వాళ్ళేమనుకుంటారో, వాళ్ళేం రచ్చ చేస్తారో అర్థం కావడం లేదు. రే గౌతమ్, జాగ్రత్త. కాస్త ఒళ్ళు మనసు దగ్గర పెట్టుకుని తిరగరా. నువ్వు ఏదైతే అనుకుని దూరం వచ్చావో, దూరం ఉన్నావో అదే నిర్ణయం మీదుండు. అంతేకాని ఇలా పిచ్చి పిచ్చిగా ప్రవర్తించుకో. త్వరగా మిథునకి ఫోన్ చేయండి. చేస్తాను. రింగ్ అవుతోంది తయారు. ఏమండి, ఇటీవండి, నేను మాట్లాడతాను. అంకుల్ చేస్తున్నారేంటి? హలో అంకుల్. అమ్మా మిథునా. ఓ ఆంటీ, మీరా? చెప్పండి. నువ్వు హైదరాబాద్కి రావాలమ్మా. కుదురుతుందో కుదరదో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా రావాలి. వచ్చి తీరాలంతే. ఎందుకంటే ఎందుకంటే ఏం చెప్పను, ఎలా చెప్పను? ఆ గౌతమ్కు నువ్వు ఏం మంత్రం వేశావో ఏమో తెలియదు, కానీ ఆ మంత్రం అక్కడ పనిచేయకుండా ఇక్కడ పనిచేస్తుందమ్మా. గౌతమ్ ఏమైనా చెప్పాడా ఆంటీ మీకు? గౌతమ్ ఎందుకు చెప్తాడమ్మా? ఆయన ఎప్పుడు చెప్పాడని? కాకపోతే ఇన్నాళ్ళు నీ పైన ప్రేమ ఏదైతే ఉందో అది నువ్వు దూరం అయ్యేసరికి తన్నుకుంటూ బయటకొచ్చి తనకు తానే బయట పడిపోయాడు. ఆరాధ్య వచ్చినప్పటి నుండి మిమ్మల్ని విరాజ్ని కలవరిస్తూనే ఉంది. సారీ, నేను మా మిథున్ గారు అనుకున్నాను. అవునా ఆంటీ? అవునమ్మా. ఇన్నాళ్ళు కొలిమికి దూరంగా ఉన్న ఇనుమొచ్చి కొలిమిలో పడింది. ఆ వేడిలోనే నువ్వొస్తే ఆ ఇనుముని నీ మనసుకి నచ్చినట్టుగా మలుచుకోవచ్చు. కాబట్టి నువ్వు లేట్ చేయకుండా ఫ్లైట్ ఎక్కొచ్చేసే, సరేనా? సరే సరే ఆంటీ. అమ్మా! మిథున, ఆగవే. ఏమైంది? ఏమైంది? తిరుగు. ఏమైంది? చెప్తాను. అమ్మా, అర్జెంటుగా హైదరాబాద్కి వెళ్ళిపోవాలి, అంతే. అంతే అని ఆర్డర్ వేస్తే నేనేం చేస్తానమ్మా? వెళ్ళి మీ నాన్నకు చెప్పు. ఆయనేమంటారు? మిథున, వెళ్ళు.
వెళ్ళమ్మా. ఆ, ఉమ్, ఉమ్. ఆరాధ్య, అమ్మమ్మతో బాగా మాట్లాడావా? ఇప్పుడు మిథున ఆంటీని మర్చిపోయావా? ఆంటీని ఇప్పుడే కాదు పిన్ని, ఎప్పటికీ మర్చిపోలేను పిన్ని. ఎందుకు నీకు మిథున ఆంటీ అంటే అంత ఇష్టం? ఎందుకంటే నాకు మిథున ఆంటీలో అమ్మ కనిపించింది. ఆంటీ కూడా నన్ను అమ్మలాగే చూసుకుంది. ఇప్పుడు ఆంటీ నాకు దూరంగా వెళ్ళింది. నాన్న ఆంటీని పెళ్లి చేసుకుని ఉంటే బాగుండేది కదా పిన్ని. ఎందుకు ఆరాధ్య అలా అన్నావు? నాన్న పెళ్లి చేసుకుంటే ఆంటీ లైఫ్ లాంగ్ నాకు అమ్మలాగే నా దగ్గర ఉండిపోతుంది కదా మరి. నమస్కారం అయ్యా. నమస్కారం. కూర్చోండి కూర్చోండి. టీ తాగుతారా? తాగామయ్యా. ఆ, ఆ, చెప్పండి, ఏం పని మీద వచ్చారు? మేము చేయూత్ అనే స్వచ్ఛంద సంస్థకి సంబంధించిన వాళ్ళమండి. ఈ ఊర్లోనే ఒక అనాథాశ్రమం కట్టాలనే సంకల్పంతో మీలాంటి పెద్దల దగ్గర చందాలు వసూలు చేశామండి. కాకపోతే స్థలం కొనడానికి సరిపడా డబ్బులు సమకూరలేదు. అందుకే మీ సాయం కోరొచ్చాం. సరే, స్థలం కోసం చందా అడుగుతున్నారు కదా, పైగా మా ఊర్లోనే ఆశ్రమం కడతాం అంటున్నారు. ఓ పని చేద్దాం, ఊరి చివర ఉన్న మా పొలంలోంచి ఓ 25 సెంట్లు మీ ఆశ్రమానికి రాసిస్తాను. అక్కడే కట్టుకోండి. ఏమంటారు? మీరు హామీ ఇచ్చాక ఇంకేమంటాం సుబ్బారాయుడు గారు. 10వ పరకు విరాళం కోసం వస్తే మీరు పొలమే రాసిస్తానన్నా మీ గొప్ప మనసుకి చేతులెత్తే దండం పెట్టడం తప్ప ఇంకేమంటాం? ఎందుకంత పెద్ద మాటలు? రామా మిథున, సరిగ్గా టైంకి వచ్చావు. నా చిన్న కూతురు మిథున. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. నమస్తే అండి. వీళ్ళు అనాథాశ్రమం కడుతున్నారంట. ఊరి చివర పొలం నీ పేరునే ఉంది కాబట్టి రేపు నువ్వు కూడా రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వచ్చేస్తే ఈ పని పూర్తి చేసి వాళ్లకు నీ చేతులతోనే పత్రాలిద్దు గాని.